బీటెక్ అవ్వగానే అమెరికా వెళ్ళాలి, డాలర్లు సంపాదించాలి. లేదంటే బెంగళూరు, హైదరాబాద్ లాంటి నగరాలకు వెళ్లి సాఫ్ట్వేర్ ఇంజనీర్గా సెటిల్ అయిపోవాలి. ఎక్కువ మంది ఆలోచన తీరు ఇదే. కానీ ఆ కుర్రాడి రూటే వేరు. లక్షల జీతం వదిలి సాగు వైపు అడుగులు వేశాడు. స్మార్ట్ ఫార్మింగ్ ప్రారంభించి జిల్లా కలెక్టర్ చేత ప్రశంసలు అందుకున్నాడు. అంతేకాదు, డ్రోన్ టెక్నాలజీతో ఆదాయం ఆర్జిస్తున్నాడు. మరి ఆ యువకుడు ఎవరు, ఎందుకు వ్యవసాయం వైపు మళ్ళాడు అనే వివరాలు ఇప్పుడు చూద్దాం. ఏ తల్లిదండ్రులైనా సరే తమ పిల్లలు వ్యవసాయం చేయాలనుకోరు. ఊరికి దూరంగా చిన్నదో పెద్దదో ఉద్యోగాలు చేసుకుంటూ హాయిగా ఉండాలని కోరుకుంటారు. ఎందుకంటే సాగురంగంలో ఎన్నో ఇబ్బందులు ఉంటాయన్నది వారి అభిప్రాయం. కాని ఈ యువకుడు అవేవీ పట్టించుకోకుండా మునుపటి పద్ధతులను పక్కనపెట్టి స్మార్ట్ ఫార్మింగ్ ప్రారంభించాడు. ఉద్యోగానికి మించిన ఆదాయమే కాదు, జిల్లా కలెక్టర్ నుంచి ప్రశంసలు కూడా అందుకున్నాడు. ఈ యువకుడి పేరు జస్వంత్. నెల్లూరు జిల్లా పెనుబర్తి స్వస్థలం. తల్లిదండ్రులు రవీంద్రరెడ్డి, రాజేశ్వరి. వీరిది వ్యవసాయ కుటుంబం. నెల్లూరు నారాయణ ఇంజనీరింగ్ కళాశాలలో బీటెక్ పూర్తి చేసిన జస్వంత్కు క్యాంపస్ ప్లేస్మెంట్లో హైదరాబాద్లో జాబ్ వచ్చింది. 3 ఏళ్లపాటు పనిచేశాడు. కరోనా కాలంలో తండ్రి ఆరోగ్యం దెబ్బతినడం వల్ల ఇంటికి వచ్చిన జస్వంత్ మనసు మార్చుకున్నాడు. సాఫ్ట్వేర్ ఒత్తిడి కంటే సొంతూరిలో వ్యవసాయమే మేలు అని భావించాడు. 16లో బీటెక్ అయిపోయింది, 21 దాకా జాబ్ చేస్తున్నాను. మా నాన్నకి కరోనా వచ్చింది. సో ఇంకా అప్పుడే పొలం స్టార్ట్ అయ్యింది, పనులన్నీ ఉన్నాయి. ఇంకా అలా వచ్చి పొలం పనులు చూసుకుంటూ స్టార్ట్ చేశాను జర్నీ. సో అలా వచ్చినప్పుడు ఏంటంటే చాలా కష్టాలు కనిపించింది. ఒకసారిగా మనం దిగి చేయాలంటే ఇబ్బంది అనిపించింది. అప్పుడు చాలా రీసెర్చ్ చేశాను, యూట్యూబ్లో చూసి ఏంది కొత్త టెక్నాలజీస్ ఏమున్నాయి ఇవన్నీ చూశాను. సో ట్రాక్టర్లో నుంచి ఒక 4-wheel డ్రైవ్ అని కొత్త మోడల్స్ అప్పుడప్పుడే వచ్చాయి. సో ఒక 4-wheel డ్రైవ్ ట్రాక్టర్ తీసుకున్నాను. దాన్ని బట్టి దుక్కి చేయడం అనేది ఈజీ అయిపోయింది. సో నిదానంగా మందు కొట్టేది కొంచెం ఇబ్బంది అనిపించినప్పుడు డ్రోన్స్ అనేవి చూశాను. సో డ్రోన్స్ అనేది చూడంగానే ఇంకా అది చాలా బాగుండింది. డ్రోన్ కూడా తీసుకున్నాను నేను. డ్రోన్ తీసుకొని ఫస్ట్ మా ఊళ్ళో స్ప్రే చేశాను. స్ప్రే చేసినప్పుడు అందరూ కొంచెం అంటే ఎవరికి అర్థం కాలేదు, ఇది మందు పడుతుందా పడట్లేదా అని చెప్పి. సో అలా డ్రోన్ కూడా తీసుకుని ఆ డ్రోన్ కూడా సక్సెస్ అయ్యింది. 2021లో సాఫ్ట్వేర్ ఉద్యోగానికి రాజీనామా చేసిన జస్వంత్ తనకున్న 40 ఎకరాలతో పాటు మరో 30 ఎకరాలను కౌలుకు తీసుకుని సాగు ప్రారంభించాడు. అయితే జస్వంత్ చేసేది పాత పద్ధతిలో వ్యవసాయం కాదు, టెక్నాలజీని జోడించిన స్మార్ట్ ఫార్మింగ్. కూలీల కొరతను అధిగమించడానికి ప్రభుత్వం ఇచ్చే సబ్సిడీ యంత్రాలను వినియోగించుకుంటున్నాడు. 4-wheel డ్రైవ్ ట్రాక్టర్లు, రోటవేటర్లతో పనులు వేగవంతం చేశాడు. ప్యాడీకి కావాల్సిన ఏంటంటే ఒక నారాతేసే మిషన్ ఒకటి, ఒడ్లు డ్రై చేసే మిషన్ ఒకటి. ఈ 2 మిషన్స్ కానీ వచ్చేస్తే మాత్రం ఇంకా హ్యాపీగా ప్యాడీ ఫార్మర్స్ అందరికి బాధలు ఉండవు. ఎందుకంటే ఒడ్లు రేట్ అనేది డిపెండ్స్ అపాన్ ద మార్కెట్ కాబట్టి. సో మోస్ట్లీ లాస్ట్లోనే ఉంటాయి వడ్లు అనేది. సో దాన్ని స్టోర్ చేసుకున్నప్పుడు అయితే అట్లీస్ట్ ఒక రోజు కాబట్టి ఇంకొక రోజు కానీ ధైర్యంగా ఒక రూపాయి వస్తుందని చెప్పి అమ్ముకోవచ్చు. సో అలా కావాలంటే మనకి డ్రైయర్స్ అనేది, మొబైల్ డ్రైయర్స్ అనేది అదొక కొత్త టెక్నాలజీ ఇప్పుడిప్పుడే వస్తుంది. అది రావాలి అని గట్టిగా కోరుకుంటున్నాము. ఈ డ్రోన్స్ ఇవన్నీ ఎలా సక్సెస్ అయ్యి అది కూడా సక్సెస్ అయితే అది కూడా తీసుకురావాలనుకుంటున్నాను. మా ఊరిని కొంచెం ఇన్నోవేటివ్గా చేసేదానికి నేను ఒక స్టెప్ అహెడ్ వచ్చి ఇవన్నీ చేస్తున్నాను. 2 అత్యాధునిక డ్రోన్లు కొనుగోలు చేశాడు జస్వంత్. ఎకరా పొలంలో మందు పిచికారీ చేయడానికి బయట 400 రూపాయలు తీసుకుంటే ఈయన కేవలం 300 రూపాయలకే రైతులకు సాయం చేస్తున్నాడు. దీనివల్ల మందు వృధా తగ్గడమే కాకుండా సమయం కూడా ఆదా అవుతుంది. రోజుకు దాదాపు 150 ఎకరాల్లో మందు పిచికారీ చేస్తూ కలివెలపాలెం, అనికేపల్లి, పొదలకూరు సహా 10 గ్రామాల్లోని రైతులకు అవగాహన కల్పిస్తున్నాడు. బేసిక్గా ఒక డ్రోన్కి వచ్చేసి ఒక 1500 నుంచి 2000 ఎకరాల మధ్యలోనే స్ప్రే చేయగలం, దాని మించి చేయలేము. సో ఏంటంటే ఒకే రోజు 2-3 అడుగుతుంటారు. సో ఒకరికి పంపించి ఇంకొకరికి పంపించిపోయినా కూడా ఇబ్బంది ఉంటుంది అని చెప్పి ఇంకొక డ్రోన్ తీసుకున్నాను. సో ఏంటంటే ఒక్కొక్క డ్రోన్కి 1500 నుంచి 2000 స్ప్రే చేసుకోవచ్చు అండి, అంటే మంత్లీ ఎకరాలు. సో అంటే మనకి ఇబ్బంది లేకుండా రైతుకి ఇబ్బంది లేకుండా. డ్రోన్కి వచ్చేసి 350 ఉన్నిందండి, ఎకరాకి 350 అండి. ఇప్పుడు మేము 300 అలా తీసుకుంటున్నాం. చదువుకున్న యువత వ్యవసాయం వైపు వస్తే అద్భుతాలు చేయవచ్చని అంటున్నాడు జస్వంత్. సాఫ్ట్వేర్ ఉద్యోగంలో వచ్చే జీతం కంటే టెక్నాలజీ సాయంతో చేసే వ్యవసాయంలో వచ్చే ఆదాయం ఎంతో సంతృప్తిని ఇస్తుందని వివరిస్తున్నాడు. జస్వంత్ కృషిని చూసిన జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్లా స్వయంగా అభినందించడం విశేషం.
చాలా సున్నితంగా పెరిగాము. ఒకసారికి ఇట్లా ఫార్మింగ్ రావాలంటే ఎవరికైనా కష్టంగానే ఉంటుంది. సో దీంట్లో ఏంటంటే డ్రోన్ టెక్నాలజీ రావడం వల్ల ఏంటంటే మనకి ఎక్కువ కష్టపడాల్సిన అవసరం లేదు. సో 4-wheel ట్రాక్టర్స్ అనేవి కూడా ఒకటి వచ్చినాయి. మందు కాస్ట్ తగ్గద్ది, అది ఫస్ట్ థింగ్ అండి. అసలు మందు కాస్ట్ తగ్గుతుంది, మనకి ఎకరాకి వాడాల్సిన దాంట్లో 80% వాడితే సరిపోతుంది. ఇంకోటి పని కూడా చాలా ఎఫెక్టివ్గా జరగద్ది. ఇంకోటి కైల్లో నీళ్ళు ఉండాలి పెట్టుకోవాలని అనుకుంటాం, పవర్ స్ప్రేతో స్ప్రే చేసేవాళ్ళు, కష్టపడేవాళ్ళు. ఇప్పుడు దీనికి ఏమీ లేదండి. మన కైలో నీళ్ళు లేకపోయినా కలుపు ముందు అలాంటి కొట్టుకోవాల్సి వస్తే కైలో నీళ్ళు లేకపోయినా మనం ట్యాంక్ పెట్టుకొని ఒక 10-15 లీటర్లు నీళ్ళు పోసుకుంటే అది కూడా పని అయిపోతూ ఉంటుందండి. ప్రభుత్వం మొబైల్ డ్రయర్లు, వరికోత మిషన్లు వంటివి సబ్సిడీపై అందిస్తే యువత వ్యవసాయం వైపు అడుగులు వేస్తోందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నాడు ఈ యువ రైతు.